అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ ఏటీఎంను పగలగొట్టి లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లిపోయారు దొంగలు. ఈసారి ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రావిళ్యాలలో చోటు చేసుకుంది. మరోసారి ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. కేవలం 4 నిమిషాల్లో మొత్తం ఏటీఎంని లూటీ చేశారు దొంగలు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏటీఎం లోపలికి ప్రవేశించి వైర్లు కట్ చేశారు. ఆ దృశ్యాలు రికార్డు కాకుండా వాళ్ళు స్ప్రేలు కొట్టారు, వైర్లు కూడా కట్ చేశారు. ఈ ఘటనలో, ఈ దొంగతనంలో ఏకంగా 30 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళిపోయారు దొంగలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కారులో వచ్చారు దుండగులు. వాళ్ళు ముఖాలకు ముసుగులు ధరించి, టోపీ పెట్టుకున్నాడు, ముఖానికి ముసుగు ధరించాడు, లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏటీఎంకి స్ప్రే కొడుతున్న దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి, ఒకసారి కారులో వచ్చాడు, నేరుగా ఏటీఎం ముందు ఆపాడు, ఒక్కడే దిగాడు, లోపల నుంచి వెనక డోర్లోంచి దిగాడు. ఆ తర్వాత రావడంతో ఏటీఎం దగ్గర ఉన్న కెమెరాకు స్ప్రే కొట్టాడు. అంటే వీళ్ళు ఎన్నిసార్లు ఏటీఎం దొంగతనాలకు రెక్కి వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కడే వచ్చాడు లోపలికి. బహుశా కారులో ఇంకెంతమంది ఉన్నారో ఇంకా తెలియదు. ఆ డ్రైవర్ వెనుక సీట్లోంచి దిగిన వ్యక్తిని కూడా మనం గమనించవచ్చు. లోపలికి వచ్చి లోపల మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఇప్పుడు లోపల ఆ ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఏటీఎంని పగలగొడుతున్న దృశ్యాలు రెండో బాక్స్ మనం చూస్తున్నాం. ఆ ఏటీఎంని పగలగొట్టి 30 లక్షల రూపాయలు కారులో నుంచి ముగ్గురు కూడా వచ్చారు. మొదట ఆ కారులో నుంచి వెనుక సీట్లో నుంచి ఒకటి దిగాడు. గుణపం కూడా తెచ్చుకున్నారు. చూడండి, వాళ్ళ చేతిలో గుణపం కూడా ఉంది. ఆ గుణపంతో ఏటీఎం పగలగొట్టారు. పగలగొట్టి లోపల ఉన్న 30 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళారు. అంతేకాదు ఒక కట్టర్ కూడా తీసుకొచ్చారు. ఆ కటింగ్ చేస్తున్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి, మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ షట్టర్ దించి వెళ్ళిపోయారు. ఆ లోపలికి ఎలా ప్రవేశిస్తున్నారో చూడండి ఒకసారి. ఆ షట్టర్ పైకి తీశారు. షట్టర్ లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. కట్టర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళతో పాటు. ఆ కట్టర్ నిప్పు రవ్వలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో చోటు చేసుకుంది. కేవలం 4 నిమిషాల్లో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం చేస్తున్న దృశ్యం మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. కారులో వచ్చాడు. కారులో నుంచి మొదట వెనుక సీట్లోంచి ఒకడు దిగాడు. ఆ దిగిన వ్యక్తి సరాసరి కెమెరా ఉన్న చోటకు వచ్చాడు. ఆ కెమెరా పైన స్ప్రే చేశాడు. ఇప్పుడు మనకి ఆ గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న దృశ్యాలు ఆపోజిట్ గ్లాస్లో కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత సీసీ కెమెరా వైర్లు కూడా తెంపే ప్రయత్నం చేశారు. వీళ్ళ ముగ్గురు 30 లక్షల రూపాయలు, ఆ ఏటీఎంలో ఉన్న 30 లక్షల రూపాయలు దోచుకుని వెళ్ళిపోయారు. గ్యాస్ కట్టర్లతో మిషన్ కట్ చేసి వచ్చిన కారులోనే వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండడానికి స్ప్రే కూడా కొట్టారు. ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కట్ చేశారు దుండగులు. ఘటనా స్థలాన్ని డీసీపీ సునీతారెడ్డి పరిశీలించారు. క్లూస్ కోసం ఆధారాలు వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఏదైనా క్లూస్ దొరికాయా? ఎస్ రోహిత్, మనం చూస్తున్నాం రంగారెడ్డి రావిళ్యాలలోని భారీ చోరీ అని చెప్పొచ్చు. అంటే షిఫ్ట్ కార్లో ఎవరికి అనుమానం రాకుండా షిఫ్ట్ కార్లో అర్ధరాత్రి పూట 4 దుండగులు అక్కడికి వచ్చి, దొంగలు అక్కడికి వచ్చి ముందుగానే ఇదంతా మనం చూడొచ్చు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో మనం క్లియర్ గా చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు ముందుగానే ప్లాన్ ప్రకారంగా మాట్లాడుకొని, అంటే పకడ్బందీగా వచ్చి ఎవరికి దొరకకుండా ఏ విధంగా దొంగతనం చేయాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే అక్కడ కారు వచ్చి ఏటీఎం ఆగిన తర్వాత కేవలం లోపల నుంచి ఒక వ్యక్తి మాత్రం బయటకు దిగాడు. వచ్చి ఏదైతే కెమెరా ఉందో దాని మీద స్ప్రే చల్లాడు. అంటే స్ప్రే కొట్టడం జరిగింది ఆ కెమెరా పని చేయకుండా ఉండటానికి. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు తెచ్చుకున్న ఇనుపరాడ్లు ఉన్నాయో ఆ సహాయంతో ఏటీఎం కూడా బదులు కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ ని కూడా, ఆ వైర్లను కూడా కట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మళ్ళీ తర్వాత లోపల నుంచి కార్ లోపల నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి మళ్ళీ ఆ ఏటీఎం ని ఇనుపరాడుతో కొడుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒకసారిగా అందులో నుంచి మంటలు కూడా, అంటే ఏ విధంగా వస్తాయనేది మనం చూస్తున్నాం. కేవలం 4 నిమిషాల్లోనే దొంగతనం చేసి దాదాపుగా 30 లక్షలు దొంగతనం చేసి పరారీ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఆ షట్టర్ కూడా మళ్ళీ క్లోజ్ చేసి అసలు ఏం జరిగినట్టుగా నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ఘటన స్థలంలో ఎవరైనా
వచ్చి అడ్డుకున్నా కూడా వాళ్ళని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ ముఖానికి ముసుగు కట్టుకుని, అంటే ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందు దొంగతనాలు చేసి ఆరితేరిన వ్యక్తుల్లాగే కనిపిస్తున్నట్టుగా కూడా అనుమానిస్తున్నారని చెప్పొచ్చు పోలీసులు. ఏదైనప్పటికీ తెల్లవారుజామున చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద అయితే ప్రత్యేక బృందాలను కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఘటన స్థలానికి అయితే డీసీపీ సునీతారెడ్డి ఇక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అంటూ కూడా మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏ ఒక్క క్లూ దొరికినా సరే వాళ్ళని కటకటాల వెనకాల పంపించే ప్రసక్తి ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. రోహిత్, అంటే ఇంతవరకు ఏ క్లూస్ కూడా దొరకలేదా? ఎస్ రోహిత్, మనం ఇప్పుడు చూస్తున్నాం సీసీ కెమెరాలు ఏవైతే కనిపిస్తుందో అదంతా కూడా చూసి, అంటే వాళ్ళు వేసుకున్న షర్ట్లు కానివ్వండి, లేకపోతే ఆ దగ్గరలో ఏవైతే కెమెరాస్ ఉంటాయో, ఏదైతే కార్ నెంబర్ అక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్, అంటే ఏటీఎం బయట ఏదైతే కెమెరా ఉందో దాంట్లో ఏదైతే కార్ కనిపిస్తుందో ఆ కార్ ఆధారంగా చుట్టుపక్కల ఏవైతే కెమెరాస్ ఉంటాయో దాంట్లో కూడా ఆ కార్ ఎటైనా వెళ్ళిన పరిస్థితి ఉందా ఏంటనేది చూసి దాని ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు అన్నట్టుగానే తెలుస్తుంది. రోహిత్, రైట్ దేవిక, రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఏటీఎం దొంగతనం దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రావిల్యాలలో ఈ ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. 4 నిమిషాల్లో మొత్తం ఏటీఎంలో ఉన్న 30 లక్షల రూపాయలు దోచుకుని వెళ్ళిపోయారు దుండగులు. గ్యాస్ కట్టర్లతో మెషిన్ని కట్ చేశారు. కారులో వచ్చి పక్కా ప్లాన్తో ఈ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండడానికి వచ్చి రావడంతోనే ముందుగా సీసీ కెమెరాకు బయట ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే కొట్టాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కట్ చేశాడు. అంటే ఎక్కడ ఎమర్జెన్సీ సైరన్ ఉంటుంది, ఏ వైర్ కట్ చేస్తే ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా ఉంటుంది, ఇవన్నీ కూడా రెక్కి నిర్వహించారు. అంటే ఏటీఎంలకు సంబంధించి ఆ ఇన్స్టలేషన్కు సంబంధించిన సమాచారం తెలిసిన వ్యక్తుల సహకారంతోనే బహుశా ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు. ఏటీఎంని ఇన్స్టాల్ చేసే వ్యక్తులకు మాత్రమే ఎక్కడ సైరన్ ఉంటుంది, ఏ వైర్ని కట్ చేస్తే సైరన్ మోగకుండా ఉంటుంది, ఈ వివరాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఈ సమాచారాన్ని సేకరించి ముఖాలకు ముసుగులు వేసుకొని వచ్చి రావడంతో, అంటే స్ప్రే కూడా కొనుక్కొని వచ్చారంటే బయట ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే కొట్టాలి అనే ముందుగానే రెక్కి నిర్వహించుకున్నారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తెచ్చుకున్నారు, గుణపం తెచ్చుకున్నారు, ఆ ఏటీఎంని పగలగొట్టారు. ఆ ఏటీఎంనే ఎందుకు ఎంచుకున్నారు అనేది ముందుగా బహుశా రెక్కి నిర్వహించుకుని ఉండుంటారు. అక్కడికి ఎవరు ఆ సమయంలో రారు అని అనుకుని అర్ధరాత్రి 1:57 ఆ చోరీకి పాల్పడ్డారు. అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల్లో టైం కూడా రికార్డ్ అయింది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ కార్ బయట ఉన్న కార్ ఎటు వెళ్ళింది అనేది బయట ఇంకా ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. దాని ఆధారంగా ఈ దొంగల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళు వేసుకున్న షర్ట్ కలర్స్ ఆధారంగా కూడా ఎవరికైనా, అంటే బహుశా ఈ కలర్ షర్ట్ పలానా వ్యక్తికి ఉంటుందని మీరు అనుకుంటూ ఉంటారు కదా చూస్తున్నప్పుడు. సో అతను దొంగతనాలకు పాల్పడే అవకాశం అంటే ఉంటుందని మీరు అనుకుంటే, అంటే ఈ వ్యక్తి ఆ బాడీ స్ట్రక్చర్ చూస్తుంటే మీకు తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తూ ఉంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతారా? వాళ్ళని చూస్తున్నప్పుడు ముఖాలకు ముసుగులు వేసుకున్నారు కాబట్టి బయట వాళ్ళు ఎవరికి కూడా ఆ వ్యక్తులు ఎవరై ఉంటారో అనేది తెలీదు. కానీ ఆ ముఖాలకు ముసుగులు వేసుకున్న వాళ్ళని రోజు చూసేటటువంటి వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళ ఊరు వాళ్ళు, వాళ్ళ పక్కింటి వాళ్ళు ఈ వ్యక్తి పలానా వాళ్ళలాగా అనిపిస్తున్నాడు అని మీరు అనుకుంటే ఆ సమాచారాన్ని దగ్గరలో పోలీసులకు అందిస్తే ఈ దొంగలను పట్టుకోవటానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ దొంగలు ఎటు వెళ్ళి ఉంటారు అనేది, ఆ కారు బయటికి వెళ్ళిన కారు ఎటు వెళ్ళింది అనే వివరాలను పోలీసులు మాత్రం సేకరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.